ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రం చిలక ప్రశ్నశాస్త్రం మన జానకి గారు తీస్తారు. జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. నూతన సంవత్సరం అలాగే క్రోధినామ సంవత్సరం ఉగాది సంవత్సరం ఎలా ఉందో వారి పేరు మీద జానకి హింసా యోగం బలం తులారాశి వారి జాతకం ప్రయత్న తరించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని బాగుపడి లక్షణం వారి జాతకంలో చెప్పాలంటే కనకదుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద. తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండు. తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 2 రూపాయలు ఉన్నదండి, ఖర్చు 8 రూపాయలు ఉన్నది. సాయం చేసేది వారికి మాత్రం ఇద్దరైతే, ఇబ్బందులు పెట్టేవారు మాత్రం వారికి 5 మంది రాశి ఉన్నదండి, 3 ఎక్కువ రాశి ఉన్నది. అవమాన యోగ బలం. గ్రహ కూటమి చూడాలంటే వారి జాతకంలో చూడాలంటే పంచమ స్థానంలో శని నడుస్తుంది. శని మంచి శుభస్థానంలోనే ఉన్నది వారి జాతక బలంలా. అలాగే రాహుగ్రహం కూడా చాలా మంచిగా ఉంది. కేతుగ్రహం మాత్రం అనుకూలమే ఉన్నది, కానీ వారికి గురుగ్రహం అనుకూలం లేదండి. ఆ గురుగ్రహం అనుకూలం లేనందువలన మాత్రం చాలా చికాకులు నడుస్తున్నాయి. చేసే పనుల ఇబ్బంది అవుతుంది వారి జాతకంలో. ఫ్యూచర్ మంచిగా ఉంది, రాబోయే కాలం మంచిగా ఉంది, కానీ 33 సంవత్సరాల వరకు 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం వారికి ఏ కార్యం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వివాహ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో, విద్యలో, ఉద్యోగంలో, పర్సనల్ లైఫ్లో అన్నిట్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే 33 సంవత్సరాలు దాటిన తర్వాత 33.5 సంవత్సరాల నుంచి పడితే 56.5 సంవత్సరాల వరకు మాత్రం శని అంతర్దశ నడుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తులారాశి వారి జాతకంలో తూకం తూగినట్టే ఉన్నదండి. చాలా వరకు మాత్రం ఈ 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి వారికి. 2020 సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ధనంలో నష్టమైంది, ఒక సంవత్సరం మాత్రం కుటుంబ స్థానంలో నష్టమైంది, 2 సంవత్సరాలు మాత్రం రుణ చిక్కులు, ఆరోగ్య చిక్కులు ప్రభావాలైనవి, సంసారంలో చికాకులు కూడా అయినాయి. అది మాత్రం ఇప్పుడు పంచమ స్థానంలో శని నడుస్తుంది. రాబోయే కాలం బాగుంది వారికి, రాబోయే కాలం బాగుంది. ప్రజెంట్ బాగలేదు వారి జాతక బలానికి. అలాగే మాత్రం వారి జ్యోతిష్యంలో విదేశం వెళ్ళాలనుకున్నా, కానీ వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకున్నా, అలాగే మాత్రం స్త్రీ విషయంలో ప్రేమ పొందాలనుకున్నా, అలాగే స్త్రీలు పురుషుల ప్రేమ పొందాలనుకున్నా, భర్త కావచ్చు, ప్రేమికులు కావచ్చు, గెలవాలన్నా టైం పడుతుందండి. చాలా ఆటంకాలు ఉన్నాయి. వారి పేరు మీద నరఘోష చాలా ఉందండి. నరఘోషకు చాలా వరకు చెప్పాలంటే చింత నింపు లాంటి కళ్ళు ఉన్నాయి వారి మీద. చింత నింపు కళ్ళు అంటే చాలా వరకు ఆ దృష్టి దోషానికే మనిషి చాలా ఇబ్బంది పడతాడండి. తినే అన్నం కూడా ఒంటికి పట్టదు, ఇబ్బందులు చాలా ఉంటాయి, చికాకులు చాలా ఉంటాయి. ఇది కలియుగం అండి. ఏమైనా చేస్తే మాత్రం లేటుగా అవుతుంది, కానీ ఏం చేయకపోయినా కూడా మంచి వారికి ఇబ్బందులు చాలా వస్తాయి. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఎవరి శ్రద్ధ వాళ్ళు తీసుకోవాలి. జ్యోతిష్యంది కావచ్చు, ఆరోగ్యంది కావచ్చు, కుటుంబంది కావచ్చు, ఇంటిది కావచ్చు, పర్సనల్ లైఫ్ది కావచ్చు, ఎవరి శ్రద్ధ వాళ్ళు తీసుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. మనకేం కాదులే అనుకొని అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిదానికి సందేహం పెట్టుకుంటూ, అనుమానం పెట్టుకుంటూ, ప్రతిదానికి మొత్తం అనుమానం పెట్టుకుంటూ, సందేహం పెట్టుకుంటూ చాలా బాధపడుతూ అంటే మనిషి చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అయినా సరే, అది ఏ శాస్త్రమైనా సరే, అది ఏ పనైనా సరే, ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి, ప్రయత్నం చేయాలండి. ఎక్కువ శాతం దేన్ని కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు, అలాగని తీసిపడేయొద్దు. వాడెంత వాడాలి, పెట్టెంత పెట్టాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జీవితంలో స్త్రీల నుంచి బాగుపడే యోగం ఉంది, అలాగే స్త్రీల నుంచే నష్టం వచ్చే యోగం ఉంది. గండాల నష్టాలు చాలా పోయినాయి వారి పేరు మీద ప్రజెంట్ ఈ సంవత్సరం. కానీ మాత్రం ఒక్కాడ ఉండే యోగం లేదండి. ఎందుకంటే కేతుగ్రహం మోక్షకారకుడు ఉన్నాడు, అలాగే రాహుగ్రహం మోక్షకారకుడు ఉండు కాబట్టి దైవ సందర్శనలు ఎక్కువ చేసే అవకాశం ఉంది. నమ్ముకొని దేవునికి దరిచేరే అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల విషయంలో చూడాలంటే వీరికి చాలా వరకు
మనసు చింతలు చాలా పెడతారండి. మంచిగా ఉన్నట్టే ఉంటారు కానీ ఎప్పుడు ఎవరు వీరితో గొడవ పెట్టుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ధనం సంపాదన ఉంటుంది కానీ మాత్రం ఎంత చేసినా ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా ఒకటే కూలి అన్నట్టు వీరు కష్టపడి సంపాదించినా సరే, సులువుగా సంపాదించినా సరే, వీరు చాలా ఇబ్బంది పడుతూ సంపాదించినా సరే, వీరు ఇలా కావట్లేదు ఎలా అయినా బతుకుతున్నా సరే, ఇలా అన్నా సరే ఎంత చేసినా అంతకే అవుతుందండి వారి జాతకంలో. ఇలాంటి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగాలంటే మాత్రం ఓపిక అవసరం. రాబోయే కాలం మంచిగా ఉంది. 2025వ సంవత్సరం శని 6వ స్థానంలో రాబోతుంది కాబట్టి 2025వ సంవత్సరం శని 6వ స్థానంలో రాబోతుంది కాబట్టి 28 వరకు చాలా వరకు అద్భుతమైన యోగాలు ఉంటాయి. అప్పటిదాకా చాలా చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అని కాకపోతే మాత్రం ఇంకా సంవత్సరం ఇబ్బంది పడాలా అన్నట్టు సందేహం పెట్టుకోకండి. సందేహం పెట్టుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. కానీ మాత్రం శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఆ పరమేశ్వరుడి దయ వలన, షిరిడి సాయిబాబా దయ వలన, బెజవాడ కనకదుర్గమ్మ దయ వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, స్వాతి నక్షత్రం వారు అమ్మవారిని ఆరాధన చేయటం, విశాఖ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వనదేవతలను కానీ కులదేవతల్ని ఆరాధన చేయటం మంచిది. అలాగే మాత్రం శ్రీ కాళేశ్వరుని సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. సంతానం ఎదుగుతున్న కొద్దీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. కానీ పెద్దల సహకారం కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం తారుమారయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మీద ఎఫెక్ట్ వస్తాయి, లేనిపోని నిందలు వస్తాయి, లేనిపోని చికాకులు వస్తాయి. ఆల్రెడీ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులు నిరాశజనకంగా ఉంటుంది. ఎటు పోయినా ఎక్కడ చూసినా మాత్రం వారి మీద దరిద్రం కాదండి, వారి చుట్టూ ఉన్న 4 సైడు కూడా దరిద్రవంతులే ఉంటారు. ఎటు పోదామన్నా వారి మీద దరిద్రం శని కర్మ కాదు. వారు 4 చోట్ల అంటే ఇటు సైడ్ పోదామన్నా, అటు సైడ్ పోదామన్నా, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 4 బాటలో ఏ దారి పోదామన్నా ఎవడో ఒక దరిద్రుడు ఉంటాడు, సాగనీయరు. కాబట్టి అటువంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు పోవాలంటే నవగ్రహ ఆరాధన చేసుకోవటం, అమ్మవారికి పూజ చేయించుకోవడం ఖచ్చితంగా చాలా మంచిది. అలాగే మాత్రం శనీశ్వరునికి శాంతి చేయించుకోవడం, అలాగే శుక్రగ్రహం అనుకూలంగా లేకుంటే మాత్రం శుక్రవారం నియమం పాటించడం, లేకుంటే మాత్రం రుణ చిక్కులుంటే, స్త్రీ చిక్కులుంటే, లేదా అన్నదమ్ములతో విరోధాలు, చిక్కులు, చికాకులుంటే మంగళవారం నియమం పాటించడం, లేదా విద్యాపరంగా, ధనపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా చిక్కులు, చికాకులు ఉన్నవారు మాత్రం గురువారం నియమం పాటించి గురుగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించేవారు గొప్ప ఫలితాలు కలుగుతాయండి. తులారాశి వారికి శుభం భూయత్.